నా పేరు పశుమతి శ్రీనివాస్, సామాజిక కార్యకర్త. నేలకొండపల్లిలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఒక పని మీద వచ్చినప్పుడు ఈ విగ్రహం చూశాను. ఈ విగ్రహం ఆనవాళ్ళు చూసినప్పుడు భక్తరామదాస్ విగ్రహంగా అనిపించి జిల్లా రాష్ట్ర పరిశోధకులకు దీని డీటెయిల్స్ ఫోటోలతో వీడియో అన్ని పంపించాము. దాన్ని పరిశోధించి వాళ్ళు 15 రోజుల తర్వాత ఇవాళ క్లియర్ చేశారు అది ఖచ్చితంగా భక్తరామదాస్ విగ్రహం అని. ఆ వంశీయులు కూడా ఆ విగ్రహాన్ని చూసి మాకు ఏదైతే చెప్పారో ఆనవాళ్ళు అవన్నీ పోలి ఉన్నాయి, ఇదే భక్తరామదాస్ విగ్రహం అన్నారు. తొలిసారి భక్తరామదాస్ విగ్రహం వెలుగులోకి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం మీకు ప్రపంచాన్ని తెలియజేయడం కోసం దీన్ని భక్తరామదాస్ మందిరంలోకి తరలించి అక్కడి నుంచి ప్రజలకు అందుబాటులో దర్శనంగా ఉంచాలని మేము కోరుతున్నాం. ఆ రామదాస్ గారి భక్తరామదాస్ గారి ఇటువంటి విగ్రహం రూప నమూనాలు ఎక్కడా కూడా నేలకొండపల్లిలో కానీ భద్రాచలంలో కానీ వాళ్ళ వంశీయుల దగ్గర కానీ ఇంతవరకు ఎక్కడా కూడా ఆనవాళ్ళు దొరకలేదు. కానీ మరోసారి ఇలా గుర్తించడం, ఇలా దొరకటం, ఈ త్వరలో ఉత్సవాలు కూడా ఉండడం, ఇవన్నిటికి కూడా శుభసూచకంగా అనిపిస్తుంది.